హాయ్ అందరికి ఈ రోజు వీడియోలో వచ్చేసి డాగ్స్ కి చికెన్ ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి। ఇక్కడ నేను లివర్ 1 కేజీ అలాగే చికెన్ 1 కేజీ తీసుకున్నాను। డాగ్స్ కి ఎప్పటికైనా సరే మసాలా ఫుడ్స్ అనేది పెట్టకండి। ఒకవేళ మీరు ఇప్పటి నుంచి పెడుతున్నా కూడా ఇప్పుడు స్కిప్ చేసేసి నార్మల్ చికెన్ ఉప్పు అండ్ పసుపు వేసి చికెన్ చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటాయి। అలాగే చికెన్ ఇలా పెట్టాము అంటే డాగ్స్ కూడా హెల్తీగా ఉంటాయి। మసాలా ఫుడ్స్ వాడడం వల్ల డాగ్స్ కి చాలా ప్రమాదం అండి। చూడండి ఇక్కడ చికెన్ ని నీట్ గా 1-2 సార్లు బాగా కడిగి తీసుకోవాలి। చూడండి ఇలా నీట్ గా 1-2 సార్లు చికెన్ అనేది కడిగి తీసుకోవాలి వీడియోలో చూపించినట్టు। మనము మసాలా ఫుడ్స్ పెట్టడం వల్ల డాగ్ హెల్త్ అనేది పాడవుతుంది। చూడండి ఇక్కడ ఆయిల్ ఫుడ్ కానీ మసాలా ఫుడ్ కానీ ఏ డాగ్ కు పెట్టకండి। ఒకవేళ మీరు పెడుతున్నట్లయితే ఇప్పటి నుంచి అలా పెట్టకుండా చికెన్ అనేది ఉత్త చికెన్ అనేది ఇలా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పెట్టారు అంటే చికెన్ కూడా ఎంతో ఇష్టంగా తింటాయి డాగ్స్। చూడండి ఇక్కడ నేను 1 స్పూన్ ఉప్పు అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకొని చికెన్ కు మొత్తం పట్టేలాగా దీన్ని మొత్తం ఒకసారి కలుపుకోవాలి। పసుపు ఉప్పు మనం పైన వేసాము అంటే ఇది పైన ఉంటుంది కదా, ఇలా నీట్ గా కలుపుకున్నాము అంటే సరిపోతుంది। చూడండి ఇలా చికెన్ కి ఉప్పు పసుపు పట్టేలాగా ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది। ఈ చికెన్ లోకి నీళ్ళు అంటే అవసరం లేదు। చూడండి నీళ్ళు అనేది ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా, ఈ నీళ్ళే సరిపోతాయి। ఇక్కడ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పొయ్యి మీద పెట్టేసుకుందాము। చూడండి 3 విజిల్స్ తర్వాత విజిల్ తీసేసుకుందాము। తీసేసుకొని ఈ కుక్కర్ లో ఉన్న నీళ్ళు ఉంటాయి కదా, ఎక్స్ట్రా వాటర్ ఉంటాయి కదా కుక్కర్ లో, చూడండి చికెన్ లో ఎక్స్ట్రా నీళ్ళు ఉన్నాయి కదా, వాటినన్నిటిని నేను వేరే కుక్కర్లోకి వంపేసుకుంటున్నాను। చూడండి వంపేసి చూపిస్తాను మీకు। ఈ నీళ్ళని నేను మళ్ళీ ఈవినింగ్ రైస్ పెట్టేసి దాంట్లోనే ఉడకబెట్టేసి పెట్టేస్తాను, ఎందుకంటే నీళ్ళని వేస్ట్ చేయకుండా ఇలా యూస్ చేస్తాను। చూడండి ఇలాగైతే ఎంతో ఇష్టంగా తినేస్తాయి ఈవినింగ్ కూడా। చూడండి ఇప్పుడు చికెన్ మొత్తం బౌల్స్ లో పెట్టేశాను। ఇక్కడ వచ్చేసి బడ్డీకి సోనీకి అలాగే శాండీకి చిన్నీకి హనీకి పెట్టేశాను। చూడండి ఇప్పుడు దేని బౌల్ దానికి ఇచ్చేద్దాము। బడ్డీ బౌల్ బడ్డీకి అలాగే సోనీ బౌల్ సోనీకి ఇచ్చేద్దాము। చూడండి చిన్నీకి ఇచ్చేద్దాము, అలాగే శాండీగాన్ బౌల్ శాండీగాన్కి ఇచ్చేద్దాం। ఇక్కడ హనీ వచ్చేసి తినదండి, హనీకి నేను తినిపించాలి, దీన్ని పక్కన పెట్టేస్తున్నాను। 4 తిన్న తర్వాత హనీకి తినిపించేస్తాను। చూడండి ఎంతో ఇష్టంగా తినేస్తున్నాయి కదా, ఇలా పెట్టాము అంటే డాగ్స్ హెల్త్ కూడా పాడైపోకుండా ఉంటాయి। చూడండి హెల్తీగా కూడా ఉంటాయి డాగ్స్ అనేది। ఇక్కడ బడ్డీ హెల్ప్ చేసేసింది, అలాగే మిగతావన్నీ తినేసాయి। చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్। ఇంకా వెళ్ళి ఈ బౌల్లో ఉన్నది హనీకి అనేది తినిపించేద్దాము। ఇక్కడ హనీ ఓన్లీ లివరే తింటుంది కాబట్టి నేను ఓన్లీ లివరే తీసుకున్నాను। ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి। ఉంటా బాయ్।